హాయ్ అండి. మామిడి పళ్ళు ఒక 2 తీసుకొని పైన తోలు లోపల పిక్క తీసి గుజ్జు మాత్రమే తీసుకున్నాను. మీరు ఐస్ క్రీమ్‌లా చేసుకోవచ్చు, జ్యూస్‌లాగా తాగొచ్చు. చాలా టేస్ట్‌గా ఉంటది. నేను కొద్దిగా ఐస్ క్రీమ్‌లాగా కొంచెం జ్యూస్‌లాగా చేసుకొని తాగాను. మిక్సీ జార్‌లో వేసుకొని ఒక గ్లాస్ వరకు పాలు, ఒక హాఫ్ గ్లాస్ వరకు షుగర్ వేసుకోండి. ఐస్ ముక్కలు వేసుకొని మెత్తగా సాఫ్ట్‌గా వచ్చే వరకు మిక్సీ పట్టుకొని ఏదైనా ఒక గిన్నెలో వేసి డీప్ ఫ్రిడ్జ్‌లో ఓ 4, 5 గంటల పాటు పెట్టుకుంటే చక్కగా గడ్డలాగా అయ్యి ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది. ఇంకా మీకు కావాలంటే దీంట్లో కాజు బాదం కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవచ్చు. మామిడి పండు వేడి చేయకుండా ఉండాలంటే షుగర్ అనేది మీరు పీసుల్లో తిన్నే దానిపైన చల్లుకోండి. లేదంటే ఇలా జ్యూస్ అయినా మీరు షుగర్ వేసుకుంటే వేడి చేయదు. పిల్లలకు కూడా ఇవ్వచ్చు చక్కగా. ఇప్పుడు మామిడి పళ్ళు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి మామిడి తాండ్ర కానివ్వండి, పచ్చళ్ళు కానివ్వండి, ఇట్లా జ్యూసులు కానివ్వండి. చాలామంది మామిడి పండు అంటే చాలా ఇష్టం. కొంతమందికి ఇష్టం ఉండే తినలేరు. ఎందుకంటే మళ్ళీ గడ్డలు వస్తాయేమో బాడీ పైన, వేడి గడ్డలని భయపడుతూ ఉంటారు. కొంతమంది పడదు, మోషన్స్ కూడా అవుతాయి. అలాంటి వాళ్ళు కూడా షుగర్ వేసి తీసుకుంటే ఏమీ కాదండి. ఈ 3 కూడా నేను డీప్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఓ 4 గంటల వరకు. మా మనవరాలకి ఐసు మామూలు క్రీమ్ లాగా ఉండి కేక్ లాగా ఉంటే ఇష్టంగా తింటుంది. అందుకనే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. నేనైతే ఇట్లా వాటర్ పోసి జ్యూస్లా చేసుకొని ఒక గ్లాసులో పలచగా తాగుతాను నేను. నాకు ఇలాగే ఇష్టం అండి. తియ్యగా ఉంది మామిడి పండు. ఇది తోటకెళ్ళి తీసుకొచ్చాం కాబట్టి తియ్యగా చాలా స్వీట్గా ఉంది. షుగర్ లేకుండా నడుస్తుంది కానీ షుగర్ వేస్తే వేడి గడ్డలు రావు, చలవ చేస్తుందని షుగర్ వేసుకున్నాము. చూసారు కదా, 4 గంటల తర్వాత ఇలా ఉందండి. ఐస్ గడ్డలాగా చక్కగా క్రీమ్ లాగా జ్యూసీగా చాలా బాగుంది. ఇలా పీసులు కట్ చేసి లేదంటే ఐస్ క్రీమ్ లాగా 2 పుల్లలో పెట్టేసి కూడా పిల్లలకి ఇచ్చినట్లయితే చక్కగా తినేస్తారు. సాఫ్ట్గా మెత్తగా ఉంది. మీకు ఇంకా కాజు బాదం కావాలన్నా మధ్య మధ్యలో తగిలేటట్టు కూడా వేసుకోవచ్చు. కుల్ఫీలాగా ఉంటుంది. చూసారు కదా, చాలా సాఫ్ట్గా చాలా టేస్ట్గా అయితే ఉంది. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. చాలా జ్యూసీగా చాలా మెత్తగా ఏదో కేక్ తిన్నట్టే ఉంది. ఐస్ క్రీమ్ అనే కంటే కూడా సాఫ్ట్గా కేక్ లాగా ఉంది. చాలా టేస్ట్గా ఉంది. ఒకసారి ట్రై చేయండి.